అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఈ కొత్త ఆదివారం రోజున దేవుడు మనల్ని తిరిగి కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభు పేరిట మీ అందరికీ శుభాలు తెలుపుకుంటున్నాను. ప్రభుకి వందనాలు తెలుపుకుంటున్నానండి. మరి ఈ వారం కూడా మనము చిన్న పాట పాడుకుని, ప్రార్థన చేసుకుని, పాట పాడుకుని వాక్యదానం చేసుకున్నాం. ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామమున లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభు ఈ ఆదివారం రోజున తిరిగి కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. నాయన మరి ఆది నుంచి అంతవరకు మీరే ఉండి సహాయం దయచేయండి, తోడు నీడ దయచేయండి, జ్ఞానం దయచేయండి, ప్రతి ఒక్క బిడ్డకి వినుట విశ్వాసం దయచేయండి. ఆయన మాట్లాడుటకు నాకు జ్ఞానం దయచేసి మీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడమని, నాలో వచ్చే ప్రతి మాట ప్రతి ఒక్క బిడ్డకి నాయన మనసుకి హత్తుకుని నాయన మరి ఆ బిడ్డలు మీ ద్వారానే అన్నీ జరుగుతున్నాయని నమ్మకం, విశ్వాసం కలిగించుకుని కృపంచ కోరుకుంటూ మరి అన్ని విషయాల్లో మీకే మహిమగంతా చెల్లించుకుంటూ లాస్ట్ వీక్ అంతట్లో తోడుండి సహాయం చేసినందుకు మీకే వందనాలు తెలుపుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున నడిపెట్టుకుంటాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుని ఇప్పుడు మరి తర్వాత వాక్యదానం చేసుకుందాం. పాట పాడుకుందాం. ముందుగా ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మరి ఇప్పుడు చిన్న వాక్యదానం చేసుకుందామండి. మరి నిన్న చూసాము మనం లూకాసు వార్త 7వ లాస్ట్ వీక్లో లూకాసు వార్త 7వ అధ్యాయం 3 వచనాలు చూసాము. ఇప్పుడు 4, 5, 6 ఇంకో 3 వచనాలు చూద్దాము. లూకాసు వార్త 7వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూద్దామండి. 4, వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఆమేన్. లూకాసు వార్త 7వ అధ్యాయము 4, 5, 6, 7, 8 ఈ 4 వచనాలు చూస్తున్నానండి. మనం ఈరోజు మరి ఈ 4 వచనాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 4, 5, 6, 7, 8 ఈ 5 వచనాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం, 4 నుంచి 8 వరకు. సో ఈ వచనాల్లో ఏముందంటే టాపిక్ వచ్చేసి మనకి ఈరోజు ఈరోజు విశ్వాసం ద్వారా స్వస్థపరచబడుట, అంటే హీలింగ్ త్రూ ఫెయిత్, విశ్వాసం ద్వారా స్వస్థపరచబడుట. సో 4వ అధ్యాయం చూద్దాం. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. ఇక్కడ ఈ 2 వచనాలు మనం చాలా జాగ్రత్తగా చూడాలండి. ఫస్ట్ 3 వచనాలు ఏముందంటే, యేసునొద్దకు శతాధిపతి తన యూదుల పెద్దల్ని పంపించాడంట.
పంపించి తర్వాత అంటే జస్ట్ పంపించాడు. ఆయన వద్దకి పంపించాడు. కానీ 4, 5, 6 వచనాల్లో ఇక్కడ ఏం చూపిస్తుందంటే యూదుల పెద్దలు అంటే వారు ఆయన యొద్దకు వచ్చి ఎవరొచ్చారు? యూదుల పెద్దలు యేసుని వద్దకు వచ్చి ఏమన్నారు? నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అంటే యేసు వలన మేలు పొందాలి. ఇప్పుడు ఎందుకంటే అక్కడ దాసుడు స్వస్థపరచబడాలి కాబట్టి, అనారోగ్యంతో బాధపడుతున్నాడు కాబట్టి, మీ వలన అంటే యేసు వలన మేలు పొందుటకు ఎవరు యోగ్యుడు? ఆయన శతాధిపతి. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. అంటే సమాజ మందిరము ఆయనే కట్టించాడు మా శతాధిపతి. సో ఆయన యోగ్యుడు అని చెప్పి ఇట్లా వేరే వేగా అని చెప్తున్నాడు. అంటే ఈయన గ్రేటు, సో మీరు ఆయన దగ్గరికి రావచ్చు అని ఇలా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ వేలో బతిమాలుకోండి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. యేసు వారితో కూడా వెళ్ళానంట. అలా చెప్పిన తర్వాత కూడా యేసు వారితో వెళ్ళాను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని ఇక్కడ ఎవరు చెప్తున్నాడు? శతాధిపతి ఏమంటున్నాడంటే, ప్రభువా, నా ఇంటికి రావడానికి నాయన నేనంత యోగ్యుడని కాను, మీరు ఒక్క మాట సెలవీయండి, నా దాసుడు స్వస్థపరచబడతారని బతిమాలుకుంటున్నాడు. ఇంకా తగ్గాడు. కానీ యూదుల పెద్దలు ఏమన్నారు? ఆయన యోగ్యుడు, మీరు ఆయన దగ్గరికి రండి, ఆయన మీకు ఈ పని చేశాడు, ఆ పని చేశాడు, సమాజ మందిరం కట్టాడు, అలా అది చేశాడు, ఇది చేశాడు అంటే యేసు సరే వెళ్దామని వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్దామని శతాధిపతి దగ్గరికి వెళ్తే, కానీ శతాధిపతి ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి ఆయన అంటే యేసు తన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి ఏం చేశాడు? ఇమ్మీడియట్గా తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, అంటే మీరు ఆయన యొద్దకు వెళ్ళి ఏం చెప్పాలి? ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, ఈ మాటలు చెప్పమన్నాను నేను. అంటే యూదుల పెద్దలకి ఏం చెప్పమన్నాను నేను మీకంటే, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడను నేను ఎంచుకొనలేదు. అంటే ఆయన అంత తగ్గించుకుని మాట్లాడుతున్నాడు శతాధిపతి. ప్రభువా, నాయన, మా ఇంటికి రావడానికి నేను అంత పర్ఫెక్ట్ కాదు, మీరు నా ఇంటికి రాకపోయినా మీరు ఒక్క మాట సెలవీయండి, నా దాసుడు స్వస్థపడతాడని ఒక్క మాట. అది విశ్వాసం. అక్కడ యేసు తనలో విశ్వాసం చూశాడు. అందుకే అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను అని అక్కడ ఆపేశాడు. సో మనం ఈరోజు ఏం నేర్చుకోవాలంటే విశ్వాసం ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది. సో ఈ 5 వచనాలు 4 నుంచి 8 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా అయితే శతాధిపతి అంత పెద్ద పొజిషన్ ఉన్న మనిషి కూడా మరి బతిమాలుకున్నాడు, యేసు, ప్రభువా, నాయన మా ఇంటికి రండి, నాయన మా ఇంటికి వచ్చి మీరు, నాయన మా ఇంటికి రాకపోయినా వచ్చేంత అర్హుడిని కాదు నాయన, మీరు మాట మాత్రం సెలవండి నాయన, మీ మాటతో స్వస్థపరచబడతారు. అదే విధంగా మనం బతిమాలుకోవాలి యేసు దగ్గర, ప్రభువా, నాయన మీరు మాట మాత్రం సెలవియండి, మాకు మా బాధ మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని యేసు సన్నిధిలోకి తీసుకెళ్ళి ప్రార్థనలో, ప్రభువా, నాయన మీరు మాట మాత్రం సెలవేయండి, మీ కనురెప్ప చాలనైనా అని మనం ప్రభు దగ్గర బతిమాలుకోవాలంటే. శతాధిపతి అంత పెద్ద పొజిషన్ ఆయనే మరి యేసుని గురించి విని అంత తగ్గింపు కలిగి, మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు నాయన, ఇంత శ్రమ తీసుకోవద్దని ఎంత తగ్గాడో మనం కూడా అలానే యేసు ప్రకారంగా యేసుతో సావాసం చేసినంత తగ్గింపు కలిగి ముందుకెళ్ళాలి. విశ్వాసంతో స్వస్థత కలుగుతుంది ఇక్కడ. సో ఆ విశ్వాసం దయచేయమని మనం అందరం కూడా ప్రార్థన చేయాలండి. మరి చిన్ని వాక్యం యేసు ప్రభు దీవించును గాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుని ముగించుతాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన ప్రభా, నేను ఈ విధంగా నేను ప్రార్థించుకునే అవకాశం ఇచ్చిన మీకే వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మాట్లాడిన మీకే వందనాలు తండ్రి. లూకా 7వ అధ్యాయం 4 నుంచి 8 వరకు చూసాం తండ్రి. ఈ అధ్యాయాల్లో నేను ఈ వచనాలు రాసుందో నాయన మేము విన్నాం తండ్రి. మరి ఈ వచనాలు మేము అన్వయించుకుని మాలో విశ్వాసం దయచేయండి, తగ్గింపు దయచేయండి. మరి ఈ విధంగా శతాధిపతికి ఎంత తగ్గింపు దయచేశారు నాయన, మీరు రావాల్సిన అవసరం లేదండి, మీరు ఒక్క మాట సెలవిస్తే మా దాసుడు స్వస్థపడతారని ఏ విధంగా తగ్గింపుతో బ్రతిమాలుకున్నాడు, అలాంటి అట్లాంటి తగ్గింపు దయచేయండి అన్న తండ్రి ప్రభా. నాకు కానీ ప్రతి ఒక్క బిడ్డకి, ఇక్కడ ఉన్న బిడ్డకి, ఆన్లైన్ చూసిన బిడ్డకి విశ్వాసం దయచేయండి. వినటం వల్ల విశ్వాసం పెరుగుతుంది, మీ మీద విశ్వాసం దయచేయమని మరి వాక్యం ద్వారా మరి వారమంతట్లో కూడా మేము ముందుకెళ్ళి మమ్మల్ని మేము బలపరుచుకుని స్థిరపరచుకుని ముందుకెళ్ళి కృపంచ కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చే మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట షలోమ్ అండి. హ్యావ్ గ్రేట్ డే.